ఏదైతే సింగర్ మంగ్లీకి సంబంధించిన దాని మీద ఏదైతే నిన్న ఆమె బర్త్డే పార్టీ సందర్భంగా వచ్చినటువంటి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులకు సంబంధించి ఈరోజు నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైన వార్తలు ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మేడే రాజీవ్ సాగర్ మీద కూడా పార్టీలో అటెండ్ అయ్యాయని చెప్పేసి కూడా నిన్న పలు ఎక్స్ వేదిక కానీ లేకపోతే సోషల్ మీడియా వేదిక కానీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ఒక వార్త పడడంతో ఈరోజు ఆయన సిసిఎస్ని సైబర్ క్రైమ్ని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం రాజీవ్ సాగర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా అసత్య ప్రచారం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అలా చెప్పండి, మొత్తానికి అసలు మామూలుగా మీరు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అసలు ఎప్పుడు అసలు ఇదేంది, ఈ కథ ఏంది, ఎక్సైజ్ ఏంది, ఈ డ్రగ్స్ ఏంది, ఈ గంజాయి ఏంది, దాంట్లో మీ పేరేంది? ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఎవడైతే పని చేస్తుండో, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తుండో, ఎవరైతే సోషల్ మీడియా గట్టిగా పనిచేస్తుండో వాళ్ళ మీద బురద జల్లడమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేదే అసత్య ప్రచారం. వాళ్ళ అసత్యాలు చెప్పుకునే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఎంతసేపు ఎవడు యాక్టివ్గా పనిచేస్తుండో, ఎవరి మీద బురద జాల, ఎవరి మీద ఉనగదగితే ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళు భయపడి బయటికి రారనే ఆలోచన చేస్తారు తప్ప అట్లాంటివి చేస్తే ఇంకెక్కువ అవుతారనే విషయం తెలియదు. ఎందుకంటే మేము వచ్చింది కూడా కేసీఆర్ గారు నేర్పింది, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులం, ఉద్యమాలు తయారు చేస్తేనే ఈ స్థాయికి వచ్చినాం. మీరు ఎంత గట్టిగా ఇట్లాంటివి చేస్తే అంత గట్టిగా ఇంకెక్కువ యాక్టివ్గా చేస్తాం తప్ప మీరు చేసే వాటికి మీ తాటాకు చెప్పలకు భయపడే పరిస్థితి లేదు. ఇవాళ ఎందుకోసం ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాంటే నాకు వ్యక్తిగతంగా మంగ్లీ అసలు నా పేరు కూడా గుర్తుపట్టదు. ఆమె నా పేరు కూడా గుర్తుపట్టని వ్యక్తి దగ్గర ఎవడో 6 ఫీట్ల వాడు మనిషి కనిపిస్తే తెల్ల షర్ట్ వేసుకున్నోడల్లా నేను కాదు కదా, ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ సామెత ఉంటుంది కదా, అట్లా తెల్ల షర్ట్ వేసుకున్నోడల్లా బీఆర్ఎస్ నాయకులను ముద్ర వేయడం తప్పు కదా. అది ఎవరో మీరు వేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నేను అక్కడ ఉంటే నా మీద వేసుకోండి, నేను ఒప్పుకుంటాను నేను. అలాంటిది నాకు ఆ సంబంధం లేదు. నేను మొన్న రాయగిరిలో అదే రోజు ఉదయం 9-10 గంటల నుంచి మా రామచంద్ర నాయకుడు ఎస్టీ నాయకుడు ఆయనతో కలిసి నేను తుంగబాలు బర్త్డే జన్మదిన వేడుక సాయంత్రం 3 గంటల వరకు అక్కడ ఉన్నా. దాని తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా భవన్కు తెలంగాణ భవన్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి నేను ఇంటికి పోయినా. తెల్లారి ఉదయం 8 గంటల నుంచి బీఆర్కే భవన్ దగ్గర మీరు ఎక్కడ నన్ను చూసుకోవచ్చు. సాయంత్రం 3 గంటల వరకు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంత భోజనం చేసి ఇంటికి పోయేసరికి నాకు వేరే మిత్రుల ద్వారా ఇట్లా అన్నని మీద వస్తుందని చూసేసరికి అరే ఇదేంది పరిస్థితి అని నేను ఇమ్మీడియట్గా రావడం కంప్లైంట్ ఇస్తానికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తారు, ఒక గంటన్నర సేపు మమ్మల్ని సతాయించారు. ఇది డిఫర్మేషన్ కేసు, మీరు కోర్టు నుంచి తెచ్చుకుంటేనే మేము కంప్లైంట్ చేస్తాం, తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో దీనివల్ల నీకు నష్టమే వచ్చిందని మాట్లాడతాడు ఆ సీఐ. దీనివల్ల నీకు నష్టం ఏం లేదు కదా సార్, జరగాల్సిన డ్యామేజ్ అంతా రాత్రి జరుగుతుంది, మీరు ఒక కంప్లైంట్ తీసుకుంటే నేను తప్పు చేయలేదు అని నేను మీడియా ద్వారా నేను బయటకు చెప్పుకుంటా. ఆయన గంటన్నర సేపు మమ్మల్ని కూర్చోబెట్టి ఎంతసేపు తీసుకోలేదు. దాని తర్వాత నేను మా సోమ భరత్ గారు ఎవరైతే లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఉన్నారో అదే మోహన్ రావు గారికి చెప్తే మీరు ఖచ్చితంగా రేపు ఉదయం మనం కంప్లైంట్ మొత్తం ప్రాపర్గా కంప్లైంట్ చేసి మా అడ్వకేట్ల ద్వారా తీసుకొని రమ్మంటే నేను ఇదివరకు రావడం జరిగింది. ఈరోజు వచ్చినాక కూడా మా లక్ష్మణ్ గారు మా భాస్కర్ గారు ఆర్గ్యుమెంట్ చేసి సెక్షన్లు గట్టిగా చెప్పినాకనే ఖచ్చితంగా తప్పదు అనే పరిస్థితులనే కంప్లైంట్ తీసుకున్నారు. కనీసం మమ్మల్ని లోపలి పోనిస్తాను కూడా లోపలి పోనించలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కమాండ్ కంట్రోల్ కావచ్చు, ఇలా పోలీస్ కమిషనర్లు కదా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం పనిచేస్తూ ఉంటారు. నాకంటే వాళ్ళు ఇంతకుముందు వచ్చిన కాంగ్రెస్ నాయకులు 100 మంది లోపలికి పోయినారు, వాళ్ళని మాత్రం ఏమనలేదు. మేము పద్ధతి ప్రకారంగా వచ్చిన నాయకులు మీరు ఇద్దరే పోవాలి లోపలికి. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పనులు చేసుకుంటా ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేస్తారు తప్ప ఎంతసేపు వాళ్ళ నాయకులను కాపాడుకోవాలి అదే పనిలో ఉన్నారు తప్ప మేము ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తే అంతకంతకు మీరు సామెత ఉంటుంది, పొట్టుని పొడుగుడు కొడితే పొడుగుని పోషమ్మ కొడతాను. ఇలా మమ్మల్ని కొడితే ఖచ్చితంగా దేవుడు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఖచ్చితంగా కొడతారు. దీనికి సంబంధించిన దాని మీద నేను చూసిన ఎక్స్లో కూడా ఒక 4-5 అకౌంట్లు ఫ్రీక్వెంట్గా బీఆర్ఎస్ పార్టీ మీద అయితేనేది, బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద అయితేనేది అంటే అసత్య ప్రచారాలు, విషపు రాతలు, దాంతోపాటు ఎక్కువ అంటే ఈ ప్రచారాలు చేయడంలో దిట్ట అయినటువంటి 4 ఎక్స్ అకౌంట్లు ఉంటాయి. మీరు ఏమేమి ఐడెంటిఫై చేసారు ఆ ఎక్స్ అకౌంట్లో ఒకసారి చెప్తారా? నాకు దృష్టిలోకి వచ్చింది మార్పు మొదలైంది. ఫస్ట్ వచ్చింది మార్పు మొదలైన తర్వాత దాని తర్వాత ఏం చేసి తెలంగాణ స్క్రైబ్. నేను మార్పు మొదలైందనే దాన్ని చూసుకొని సాయంత్రం 7-7:30 ప్రాంతంలో ఇక్కడ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వచ్చినప్పుడే ఇక్కడ నేను ఆఫీసులో కూర్చున్నాక తెలంగాణ స్క్రైబ్ల నుంచి ఒక పోస్ట్ వస్తుంది. తెలంగాణ స్క్రైమ్లో పోస్ట్ ఏమొస్తుంది తెలుసా, పోలీసుల అదుపులోకి రాజీవ్ సాగర్ అని వస్తుంది. నేను పోలీసు వాళ్ళ ముందు కంప్లైంట్ ఇస్తానికి నా బాధ చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళేమో పోలీసుల అదుపులో ఇంత దుర్మార్గం. మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరి మీదైనా మనం ఒక బురద చల్లేటప్పుడు వాడు ఎంతో కష్టపడి వస్తాడు. వాడు ఏ సామాజిక వర్గం నుంచి ఏ పార్టీకి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తాం వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు. నేను ఖచ్చితంగా నాకు ఎవరెవరైతే పెట్టినరో అన్నీ నేను దానికి సంబంధించిన విషయాలు అన్నీ సేకరించిన ఇది ఇక్కడ కాదు హైకోర్టు నుంచి కానీ ఖచ్చితంగా
శిక్ష పడేంత వరకు నేను కొట్లాడతా. ఇంకొకరికి ఇట్లాంటి అన్యాయం చేయదు, ఇంకొకరిని ఇట్లాంటి అబాసు పాలు చేయదు, ఇంకొక నాయకుడికి పనిచేసే నాయకుని ఇబ్బంది పెట్టదు, వాళ్ళ మానసిక స్థితిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం అంతకంతక ఎక్కువ చేస్తాం. పడుతున్నా ఇప్పుడు ఈ డ్రగ్స్ అనే విషయానికి గతంలో ఫామ్ హౌస్లో కూడా కొంచెం కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి, లేకపోతే వాళ్ళ మీద విపరీతమైన ప్రాపగండా చేశారు. ఇప్పుడే మీ మీద కొత్తగా అంటే ప్రతిసారి ఏదన్నా ఇష్యూ డైవర్టేషన్ కోసం అలా తీసుకొచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలకు డ్రగ్స్ దందాన్ని ఒకటి తీసుకొని వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు నిన్న సాయంత్రం కేసీఆర్ గారి దగ్గర ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కేసీఆర్ గారు కావాలి, కేసీఆర్ గారే మా సీఎం కావాలని పెద్ద ఎత్తున నిన్న బీఆర్కి దగ్గర మీరు చూసిండ్రు. ఆయన ఒక్కసారి కమిషన్కి ఎదుర్కోసం ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడిక్కడ నిన్న ట్రాఫిక్ జామ్, మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటిది ఏదన్నా కేసీఆర్ గారి ప్రోగ్రామ్, కేటీఆర్ గారిది కానీ, హరీష్ రావు గారిది కానీ, కవిత గారిది కానీ ఏదన్నా కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలకు పోయిందనుకో, మంచి పేరు వస్తుందంటే దాని ఇష్యూను డైవర్షన్ చేయాలి. ఇలాంటి సందర్భాలను మీరు ఎప్పుడు కూడా చూసుకోండి. ఏదన్నా కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీది ప్రోగ్రామ్ హైలైట్ అయింది, బీఆర్ఎస్ కార్యక్రమం ప్రజలకు పోయిందంటే ఇమ్మీడియట్గా డైవర్షన్ చేయాలి. ఇది మొత్తం కూడా సునీల్ కనుగోలు టీం కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచే జరుగుతూ ఉంటుంది. దానిలో స్క్రిప్ట్ తయారు చేస్తారు, ఎవరి మీద అటాక్ చేయాలి, ఎవరెవరిని తీసుకురావాలి. నేను దిలీప్ గారిని చూడొచ్చు, 15 కేసులు పెట్టి ఆయన బయటకు వస్తుంటే ఇంకొక కేసు పెట్టి. నేనేమంటున్నా, మామూలు ఇంతసేపు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేసిందంటే, సార్ మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేరు, కనీసం సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే కంప్లైంట్ చేస్తున్నారు మా మీద, కనీసం షేర్ చేస్తే కంప్లైంట్ చేస్తున్నారు, మీరు నా మీద డైరెక్ట్ అటాక్ చేస్తే కూడా మీరు రూల్స్ రెగ్యులేషన్ చెప్తుండ్రు అనే పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రోజులు ఎప్పుడు ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది, సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది, ఎప్పుడు ఒకటే నాయకుడు ఉండడు, ఎప్పుడు ఒకటే విధంగా ఉంటారు. ఖచ్చితంగా మీరు అంతకంతకు చెల్లిస్తారు, మేము అంతకంత కూడా కొట్లాడుతున్నాం. మీకంటే ఇంతకుముందు నేను ఇక్కడే సీసీఎస్ ఆఫీస్ దగ్గర ఉన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వచ్చిన తర్వాత ఆయన మంది మాగోలంతో లోపలికి వెళ్ళిపోయిన సందర్భం చూసినాం. ఒకసారి నేను కూడా మీడియా లోపల పోదామంటే మాత్రం మమ్మల్ని రాలేదు. అసలు మిమ్మల్ని ఎంతమంది అలౌ చేసి వాళ్ళకి ఎందుకు ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి వంతపడుతున్నాం అనుకోవచ్చా, లేకపోతే ఎందుకంటే మీరేమో ఇద్దరే పోయిరని చెప్తున్నారు. ఇలాగ ఆయన మంది ఒక 4-5 కార్లు వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ కదా అంటే మీరు ఏమైనా ప్రశ్నించిన పైన? నేను అదే అడుగుతున్నా. నేను ముందే అడిగిన, కమాండ్ కంట్రోల్ రూము పోలీసులకు పనిచేస్తలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టుకోవడానికి పనిచేస్తుంది. పోలీసు శాఖకు సంబంధించిన ఏ ఆఫీసులు కూడా కాంగ్రెస్ నాయకుల కోసం, కాంగ్రెస్ అధికారుల కోసం పనిచేస్తున్నది తప్ప పోలీసులను పనిచేసుకొని ఇస్తలేరు. మేము కూడా రాగానే మా చైర్మన్లు, మా అడ్వకేట్లు అందరం కలిసి లోపలికి పోదామంటే ఇద్దరే పోవాలంటాడు. అరే వాళ్ళు అంతమంది 100 మంది వాళ్ళ వచ్చిన వాళ్ళు అందరినీ పైకి పోయినరు. మేము అదే క్వశ్చన్ చేసిన లోపల ఏసీపీ కానీ ఆ క్వశ్చన్ చేసినాకనే ఆయన తగ్గిండు. మేము ఎట్లా రాకుండా ఉంటాం సార్? కనీసం మా కంప్లైంట్ తీసుకోవడానికి ఏ వ్యక్తికైనా ఒక రైట్ ఉంది, ప్రాథమిక హక్కు. ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకొని దాన్ని తప్ప ఒప్పని తర్వాత నిర్ణయించండి. అసలు నేను కంప్లైంటే తీసుకొని అంటాడు. మా అడ్వకేట్లు ఏదైతే చట్టం చెప్పి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఆయన ఒప్పుకొని కంప్లైంట్ తీసుకున్నాడు. మమ్మల్ని మాత్రం ఇద్దరు మాత్రమే లోపలి పోవాలని ఇక్కడనే ఆపేస్తారు. అది ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి. నేను ఎట్లా చూడవచ్చు అంటే నేను చాలా రోజులు చూస్తూ ఉన్నా ఈ ప్రాపగండా, ఈ కేసులు, వ్యక్తిగతమైన కేసులు, ఆ తర్వాత విపరీతమైనటువంటి వేరియస్ ఏదో ఫోటోలు తీసుకొచ్చి మార్పింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా అధికార పార్టీ మామూలుగా ఇది ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి అని చెప్పేసి మనం అనుకుంటాం సోషల్ మీడియాలో. కానీ అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్లోనే ఎక్కువ మార్పింగ్ జరుగుతుంది. దానికి ఇవాళ మీద ఒక ఉదాహరణ. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయమంటారు? ఎట్లా ఉంటే బాగుంటుంది? అధికార పార్టీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది, పవర్ వాళ్ళ చేతులు ఉంది, వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు తప్ప వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పట్టించుకోబోతుండే. కేసీఆర్ గారు ఎంతసేపు ప్రజలకు ఏమవసరం, ఏదైతే మేము హామీలు ఇచ్చినామో, ఏదైతే మనం ప్రజల కోసం కొట్టినామో, ఏదైతే అమరవీరుల సాక్షిగా వాళ్ళు త్యాగం చేసిన ఆత్మసాక్షిగా ఏదైతే తెలంగాణ వాదులు కోరుకుంటుండ్రో ఆ విధంగా వాళ్ళ కోసం పనిచేయాలనే తపన తప్ప ఆయనకు ఆ తపన కోసమే ఆయన పనిచేసుకుంటూ పోతుంటే ఈ చట్టాలు, ఈ మార్పింగ్లు చేసుడు, కేసులు పెట్టుడు, ఇవి ఎప్పుడు కూడా సార్ ఎంకరేజ్ చేసేవాడు కూడా ఆ విధంగా పోకపోతుండే. వీళ్ళకి ఎంతసేపు మేము అబద్ధాలు చెప్పుకుంటే పైకి వచ్చినాం. ఆ అబద్ధాన్ని కాపాడుకోవడానికి ఇంకో 100 మంది అబద్ధాలు ఆడ, దానికోసమే దాని చుట్టే తిరుగుతుంటుంది తప్ప మీరు ఎప్పుడైనా చూడండి ఆయన వస్తే ఒక సంక్షేమం గురించి మాట్లాడు, ఎంతసేపు ఆయనను తిట్టాలి, ఈయనను తిట్టాలి, అక్కడ ఇది జరిగింది, ఇది తప్పిదాన్ని తప్ప ఏదైతే చెప్పిన పనులు, ఏదైతే చేయాల్సుకున్న పనులు, ఏదైతే ప్రజలు కష్టపడుతారో వాటి విషయాలు ఎప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు. ఇలా వాళ్ళు నేనేమంటున్నా, ఇంత చిన్న ఇన్సిడెంట్ కదా ఇది, ఇలా మొన్నటికి పెద్ద పోటీలు పెట్టిండు, అందాల పోటీలు. ఇలా తెలంగాణను తెలియనోళ్ళకి కూడా ప్రపంచానికి పరిచయం చేసిండు. అందరికీ తెలిస్తే ఎక్కడికి పోతే అక్కడ అప్పులు వస్తాయి అనుకున్నాడేమో, అప్పులు పుడతాయి అనుకున్నాడేమో. తెలంగాణ ఇక్కడ ఒక మహిళ మీద అన్యాయం, దాని మీద ఇంతవరకు ఒకటి లేదు. మహిళ మీద డైరెక్ట్ ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు బయటపడతలేరు? ఇలా మహిళ మీద వాళ్ళ నాయకులు ఉన్నారు, కనీసం చేస్తలేరు. ఇలా మేము లేని దాని మీద మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు తప్ప జరిగిన విషయాలను కూడా బయటికి పోనీయకుండా వాళ్ళ చెప్పు చేతల రాజ్యాంగం నడుస్తుంది, వాళ్ళ చెప్పు చేతల అధికారం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అవన్నీ కూడా గమనిస్తాం. ఈ సందర్భంగా అందరూ తెలవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా మీకు మంగ్లీతో ఏమైనా పరిచయం ఉందా? చాలా మంది ఈరోజు ఉంటారు గతంలో, ఎందుకంటే మీరు కూడా కీలక కార్పొరేషన్ స్థాయిలో కూడా ఒక చైర్మన్గా పనిచేసిండ్రు, తెలంగాణ ఉద్యమం నుంచి కీలకంగా ఉన్నారు. అక్కడి నుంచి మంగ్లీ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని పాటలు పాడింది. నిజంగా మీకు
ఏమైనా పరిచయం ఉందా? నేను అందుకే ఏమంటున్నా, ఎవరైతే ఆ డౌట్ ఉంటే ఆమెకు ఫోన్ చేయరు. నా పేరు చెప్తే తెలుసు అంటే నేను దానికి ఓకే. నా పేరు చెప్పి ఆమె తెలుసు అంటే నేను ఏదైతే V6లా కానీ బతుకమ్మ పాటల సందర్భంగా చూసినా తప్ప వ్యక్తిగతంగా మంగ్లీకి నా పేరు కూడా కనీసం ఆమెకు తెలియదు. కానీ నాకు వ్యక్తిగతంగా పరిచయం కూడా లేదు. ఏదైతే బతుకమ్మ పాటలు వినడం సమాజంలో ఒక పెరుగుతున్న దాన్ని లేదండి, అసలు ఆ పార్టీ మీరే ఓట్ చేసిర్రు, ఆమె ఫైనాన్స్ చేస్తే మీరే ఓట్ చేసిర్రు అని చెప్పేసి ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో నేను చూసిన. నేను పార్టీ ఓట్ చేసి ఇక్కడ ఉండను. పార్టీ ఓట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను పార్టీ ఓట్ చేసిన నేను ఎందుకు కంప్లైంట్ ఇస్తాను? పార్టీ ఓట్ ఇప్పుడు దొంగదనం చేసి నేను దొంగదనం తప్పించుకుంటాడా? దొంగదనం పోలీస్ స్టేషన్ పోతాడా? నేను పార్టీ ఓట్ చేసినాడు ఆ వికారాబాద్ పోలీస్ స్టేషన్. నేను ఇంకొక విషయం ఇక్కడ ఇచ్చి నేను మళ్ళీ వికారాబాద్ పోలీస్ స్టేషన్, చేవెళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే జరిగిన స్థలంలో ఎవరు ఉన్నారు, ఏం సంగతి అనేది ఆ పోలీసులు క్లియర్గా వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను అక్కడ కూడా కంప్లైంట్ ఇస్తాను. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ ఫోటో ఎవరు, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అనేది పోలీసులకు అక్కడ ఖచ్చితంగా తెలుసు కదా. ఆ పార్టీ హోస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవుతుంది, వాళ్ళ మీద కేసు నడుస్తూ ఉంటుంది. అసలు ఆ త్రిపుర రెస్టారెంట్ కూడా తెలియదు నాకు. నేను ఇంకా త్రిపుర అంటే ఎక్కడో వేరే స్టేట్లో త్రిపుర అనుకుంటున్నాను. నాకు ఇక్కడ చేవెళ్ళ త్రిపుర రెస్టారెంట్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. కాబట్టి ఎంతసేపు ఒక పద్ధతి ప్రకారంగా ఎవరిని టార్గెట్ చేయాలనే వీళ్ళకి ఒక స్కెచ్ ఉంటుంది. వాని మీద బురద జల్లాలి, వాళ్ళు పని చేయకుండా చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఓకే, దీనికి సంబంధించింది కూడా మొత్తం ఒకసారి అడ్వకేట్ లక్ష్మణ్ గారు కూడా మనతో ఉన్నారు. అసలు ఏ సెక్షన్ల మీద ఈ కేసు నమోదైంది, అసలు ఎందుకు ఏసీపీ కేసును తీసుకోవడానికి నిరాకరించారు, అసలు ఈడికి మామూలుగా ఒక వ్యక్తికి ఆయన మీద ప్రాపగండ జరుగుతున్నప్పుడు ఆయన కేసు వేయాల్సిన సందర్భం ఉంటుంది కానీ ఇలా లీగల్ సెల్ని ఎంట పెట్టుకొని రావాల్సిన అవసరం ఏముందని దాని మీద మనతో మాట్లాడేందుకు లక్ష్మణ్ ఉన్నారు. అన్నగారు చెప్పండి, ఏంటి అసలు నిజంగా ఏంటి కేసు, ఏంది, ఏం కదా, ఏం కాదు, కానీ ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది? క్లియర్గా ఇలా క్లియర్గా ఏదైనా అంటే BNSS యాక్ట్ కొత్త యాక్ట్ ప్రకారం కూడా ఎనీ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి, అక్నాలజ్మెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద BNS యాక్ట్ రూల్. అది దాని ప్రకారం తీసుకున్న తర్వాత కొత్త యాక్ట్ ప్రకారం 14 days ఎంక్వైరీ చేయాలి. 14 days. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం, కంప్లైంట్ ఇచ్చిన నిమిషానికి ఎఫ్ఐఆర్లు అవుతున్నది. కానీ రాజీవ్ గారి కేసులో కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఇంకా ముందు ఆడాల్సిన పరిస్థితిలో వచ్చినాం. అంటే సంథింగ్ మ్యానిపులేషన్ అవుతుంది. ఇంతకుముందు ఎవరో కాంగ్రెస్ నేతలు వస్తే వాళ్ళని అలో చేయడము, రాజీవ్ గారిని దాంతో వచ్చిన వారి నాయకులను అలో చేయకపోవడం అనేది క్లియర్గా ఇక్కడ అంటే పొలిటికల్ ఇంటెన్షన్ అనేది క్లియర్ అర్థమవుతుంది. అంటే పోలీసు వాళ్ళు కూడా, నేను ఏసీపీ గారికి అదే చెప్పాను, అండర్ సెక్షన్ 166 ప్రకారం BNSS యాక్ట్ ప్రకారం కూడా విధులు అంటే తన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రం వారి ఆఫీసర్ మీద కూడా, ఇప్పుడు రాజీవ్ గారు కావచ్చు, ఆయన తరఫున అడ్వకేట్స్గా మేము కావచ్చు, కోర్టు పరిధిలోకి వెళ్ళి కూడా పిటిషన్ ఫైల్ చేస్తే 6 months కన్విక్షన్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ రాజీవ్ గారు రిక్వెస్ట్ చేసింది ఒకటి, ఆయన తరఫున అడ్వకేట్స్గా మేము రిక్వెస్ట్ చేసింది ఒకటి. క్లియర్గా ఇందులో రాజీవ్ గారికి సంబంధించిన పరువు నష్టానికి సంబంధించిన ఇష్యూ ఇది. అదేవిధంగా కొన్ని సోషల్ హ్యాండిల్స్ ఆ పార్టీలో అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో లేని వ్యక్తిని ఉన్నట్టు క్రియేట్ చేసి, దట్ ఈస్ ఏ మార్ఫింగ్ ఈజ్ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే దాని కింద క్రిమినల్ యాక్ట్ కింద వస్తుంది. BNS యాక్ట్ ప్రకారం కూడా అండర్ సెక్షన్ 4 సెక్షన్స్ 351, 352, 353 అండ్ 356. ఇదే విషయానికి సంబంధించిన లక్ష్మణ్ గారు ఇప్పటి వరకు కూడా ఈ హ్యాండిల్స్ మీరు ఇప్పటికి చూపిస్తా ఉన్నారు, మీడియాలో కూడా వచ్చింది, ఆయన మీడియా వేదిక కూడా సంబంధించిన దాంట్లో ఎవరైతే రాజీవ్ సాగర్ ఇది నాని కాను అని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఆ హ్యాండిల్ నుంచి వరకు ఆ పోస్ట్ వాళ్ళు ఏదైతే పెట్టిన పోస్ట్ ఎవరు డిలీట్ కాలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇక్కడ క్లియర్గా మేము చూస్తున్నాం, అంటే BRS పార్టీ మీద దాదాపు సైబర్ క్రైమ్స్లో 150-200 కేసుల వరకు బుక్ అయినాయి. కేవలం ఒక ట్వీట్ని షేర్ చేసినందుకు మాత్రమే చాలా మంది మీద, క్రిషాంగ్ కావచ్చు, నల్లబాలు కావచ్చు, చాలా మంది మీద, మన దిలీప్ సార్ కావచ్చు, చాలా మంది మీద కేసులు బుక్ చేయడం జరిగింది. అంటే షేర్ చేసిన వాళ్ళ మీద బుక్ చేస్తూ ఇలా మార్ఫింగ్ చేసిన ట్విట్టర్ హ్యాండ్ల మీద కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే తెలంగాణ హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది, తెలంగాణ డీజీపీ గారు ఈ విషయంలో 100% సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మాకు క్లియర్గా ఈరోజు అర్థమైంది. అంటే ఎట్లా దీనికి ఏవే సెక్షన్లు ఇంతమంది మధ్యలో మీకు డిస్టర్బ్ చేసినా, ఇంతమంది ఏ సెక్షన్లో పెట్టిర్రు, దీని ప్రకారం ఇప్పుడు హ్యాండిల్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే? క్లియర్గా ఏసీబీ గారి తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకున్నారు. అక్నాలజ్మెంట్ కూడా తన కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి యాజ్ పర్ లా, అంటే నిజంగా చట్టం పరిధిలో మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే దానికి సంబంధించిన నిజంగా మార్ఫింగ్ జరిగినట్లయితే మాత్రం ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని ఏసీపీ గారు కన్సెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది. వాళ్లకు BNS యాక్ట్ ప్రకారం 14 days టైం ఉంటుంది. 14 days టైం లోపు నిజంగా రాజీవ్ గారు మంగ్లీకి సంబంధించిన బర్త్డే పార్టీలో అటెండ్ అయ్యారా లేదంటే వీళ్ళు పెట్టిన పోస్ట్ ఫేక్ పోస్టా, మార్ఫింగ్ పోస్ట్ అనేది క్రియేట్ చేసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఇమీడియట్గా, అంటే ఇలాంటి కేసులు ఉన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ హ్యాండిల్స్ కంప్లైంట్స్ ఇచ్చిన కేసులలో మేము చూసింది ఇమీడియట్గా మినిట్స్లో డిలీట్ అయినాయి ఆ పోస్టులు. కానీ ఇప్పటి వరకు రాజీవ్ గారి మీద ఇచ్చినటువంటి ఇప్పటి వరకు డిలీట్ కాలేదు. కంప్లైంట్ తీసుకోవడానికి ఇప్పటిదాకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. అదే
ఫేక్ అని తెలుస్తూ ఉంది. ఆయన కూడా చెప్తా ఉన్నాడు అక్కడ ఆయన ఉన్నాడు లేదని చెప్పారు. ఆయన ఆ టైంలో ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి కూడా క్లెయిమ్ చేసుకున్నాడు ఆయన సోషల్ మీడియా వేదికగా. అయినా కానీ ఇప్పటివరకు డిలీట్ కాకపోవడం వల్ల ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టు. ఒకవేళ ఈ ఉద్దేశపూర్వకంగా ఇట్నే చేస్తే చట్టం ఏం చెప్తుంది, వాళ్ళకి ఏ శిక్ష పడే అవకాశం? క్లియర్గా మేము చెప్తున్నాడు, పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. బిఎన్ఎస్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది, రిసీవ్ చేసుకొని 14 days ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా ఫాల్స్, రాజీవ్ గారు ఇచ్చిన కేసు ఫాల్స్ అయినప్పుడు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేయొచ్చు. నిజంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయనప్పుడు రాజీవ్ గారు కోర్టును అప్రోచ్ కావచ్చు. కానీ వీళ్ళు ముందే మీరు కోర్టును అప్రోచ్ అయ్యి మాకు డైరెక్షన్ ఇవ్వమంటున్నారు. సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి, మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అంటే మాత్రం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే అంటే ఇది ఎందుకు ఇట్లా అంటే నిన్న సేమ్ ఎట్ సేమ్ టైం హైకోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా తెలంగాణ డిజిటల్ మాజీ మీడియా దిలీప్ గారిని మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది, అక్కడ తీసుకుపోవడం జరిగింది, వైద్య పరీక్షల నిమిత్తం తీసుకుపోవడం జరిగింది, మళ్ళీ ఏమంటే కోర్టులో హాజరుపరుస్తారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇది ఎందుకు ఇది అసలు ఈ కేసు ఏందన్న? దీని మీద ఆల్రెడీ దిలీప్ గారికి సంబంధించి 2-3 ఇష్యూస్ ఇట్లా జరిగినాయి. ఇంతకుముందు 2-3 సార్లు ఎల్ఓసిలో స్టే ఉండగా కూడా పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్ట్ చేసిన సందర్భాలలో కొన్ని సందర్భాలలో జడ్జి గారు సెటెడ్ లిబర్టీ కింద కూడా రిలీజ్ చేసిన సందర్భం మేము చూసినాం నాంపల్లి కోర్టులో. కాబట్టి ఇలాంటి అంటే వీళ్ళు కంపల్సరీగా హైకోర్టు ఆర్డర్ వైలేట్ చేయడం కాకుండా సెక్షన్ ఆఫ్ లాస్ కూడా వైలేట్ చేస్తున్నారు. దీని మీద ఫర్దర్గా మేము అన్ని గ్యాదర్ చేసి ఇప్పటివరకు అయిన వైలేషన్స్ ఏందో వాటిని గ్యాదర్ చేసి అన్ని సర్టిఫైడ్ కాపీస్కి మేము తీసుకొని వీటి మీద పిల్లు కానీ రిట్ కానీ వేసే అవకాశం కూడా ఉంది హైకోర్టు 100%. అంటే ఎందుకు ఈరోజు హైకోర్టును కూడా బేఖాతారు చేసి, హైకోర్టు ఆర్డర్లు కూడా బేఖాతారు చేసి ఈరోజు ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి ఇంత ఒత్తాసు పలకాల్సిన అవసరం పోలీసులకు డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఈ మధ్యలో మనం చూసినాం జస్టిస్ లక్ష్మణ్ గారు కేటీఆర్ గారికి సంబంధించిన ఒక క్వాష్ ప్రొసీడింగ్స్ ఇచ్చే ముందు క్లియర్గా చెప్పారు, పోలీసు వాళ్ళు మీరు కొన్ని లాను ఫాలో కండి, బియాండ్ లా మీరు వెళ్ళకండి, గవర్నమెంట్స్ వస్తాయిపోతాయి, కాబట్టి మీరు చట్ట ప్రకారం మాత్రమే కేసు నమోదు చేయండి, ఇలాంటి కేసులు ఇలాంటి సెక్షన్స్ మీరు పెట్టకండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే అఫెన్స్ జరిగిన వాటిలో కేసులు పెట్టట్లేదు, అఫెన్స్ జరగని వాటిలోనేమో ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్కు చూసే పరిస్థితులు, పంపించే పరిస్థితులు మనం చూస్తున్నాం. దీని 100% మేము హైకోర్టు దృష్టికి కానీ సుప్రీంకోర్టు దృష్టికి కానీ తీసుకెళ్తాము. యాజ్ పర్ లా కోర్టు ప్రకారం మేము ఇదే విషయానికి సంబంధించి నిన్న ఏదైతే కేసీఆర్ గారు కాళేశ్వరం విచారణకు సంబంధించి పీసీ ఘోష్ గారు అది లోపల అది ఓపెన్ కోటా లేకపోతే 1-to-1 అనేది మనకు లోపల తెలియదు, కొంతమంది అలో చేసి అది పక్కన పెడదాం. కానీ కొన్ని క్వశ్చన్లు 18 క్వశ్చన్లు అడిగారని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో అయితేనేది, లేకపోతే ప్రసార మాధ్యమాలు అయితేనేది, కొన్ని ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్ అయితేనేది ఒక క్వశ్చన్లు వేసేసి ఆయన దానికి తడబడ్డాడు అని చెప్పేసి కొన్ని అడుగుతారు. అంటే దీన్ని అంటే ఇది కమిషన్ అడిగిన క్వశ్చన్లు బయటికి రావడం అనేది బై లానా, లేకపోతే అది కావాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఒక దురుద్దేశపూర్వమైన చర్యల? చట్ట ప్రకారం ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా కోర్టులో ఉన్న డాక్యుమెంట్ని బహిర్గతం చేయడానికి బయట వ్యక్తులు టీవీ ఛానల్ వేస్తున్నాయి కదా 18 క్వశ్చన్లు అడిగిన అని చెప్పి క్వశ్చన్లతో పాటు చేస్తారు కదా, ఇదేందని ఫర్దర్గా మేము దాని మీద మీరు అన్నట్టు ఆలోచించి దాని మీద కూడా డిఫమేషన్ నోటీస్ కూడా పంపించే అవకాశం ఉంది. దాని మీద ఫర్దర్గా మా లీగల్ టీంతో డిస్కస్ చేస్తాం. అంటే ఏమంటున్నారు, కమిషన్లో ఉన్న సభ్యులే ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది టీవీ ఛానళ్లకు లీకులు ఇస్తున్నారు. నిజంగా లోపల పోయిన తర్వాత కొన్ని టీవీ ఛానల్లో కూడా కేసీఆర్ గారు అస్వస్థకు గురయ్యారు, లోపల అసలు నేను ఏం చెప్పలేదు లేకపోతే మాట్లాడలేదు అని చెప్పేసి కూడా డైరెక్ట్గా వార్తా ప్రసారాలు కథనాన్ని ప్రచురిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటున్నారు? నిజంగా జుడిషియల్ సిస్టమ్ అనేది ఇండియాలో ప్రస్తుతానికి స్ట్రాంగ్ ఉందండి. నిజంగా మీరు కమిషన్ సభ్యులు అంటున్నారు కాబట్టి ఈ విషయం సుప్రీంకోర్టు మనం చాలా సందర్భాల్లో చూసినాం. రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆర్డర్స్ని వేరే రకంగా మాట్లాడుతుంటే సుప్రీంకోర్టుకి తను క్షమాపణ చెప్పిన సందర్భం చూసినాం. నిజంగా ఇక్కడ కమిషన్ సభ్యులు ఇన్ఫర్మేషన్ పాస్ చేయనప్పుడు ఇలాంటి న్యూస్లు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి రిప్లై తీసుకోమని చెప్పి కన్సెంట్, ఇప్పుడు బీఆర్కే భవన్ కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి సైఫాబాద్ అనుకుంటా, ఆ సైఫాబాద్ పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేయమని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేనా? ఇప్పుడు కమిషన్ అడిగే ప్రశ్నలకు సంబంధించి ఏదైనా బహిర్గతం మామూలుగా అయ్యే అవకాశం ఉంటుందా? అంటే చెప్పడానికి లేదు. అంటే వీళ్ళు ఊహించి మాత్రమే రాస్తున్నారని చెప్పుకోవచ్చా, లేకపోతే నిజంగానే అక్కడి నుంచి కమిషన్ నుంచి ఏమన్నా లీక్ అయినాయి అనుకోవచ్చు? నిజంగా కమిషన్ సభ్యులు ఆ క్వశ్చన్స్ లీక్ చేయనప్పుడు ఎవరైతే ఈ ఫాల్స్ న్యూస్ని ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఫిర్యాదు చేయొచ్చు, చేయాలి కూడా. జ్యుడిషియల్ ఆఫీసర్లు కాబట్టి చేయాలి, చేస్తే అప్పుడు ప్రజల్లో కూడా నిష్పక్షపాతంగా కమిషన్ విచారిస్తుంది అనేది ఒక న్యూస్ పోతుంది. ఈ సందర్భంగా ఈ విషయం మీద మీ లీగల్ టీమ్ ఒపీనియన్ ఏంటి? మీరు అసలు ఏ విధంగా ఫర్దర్గా ఉందో దీని మీద మేము లీగల్ టీమ్ మోహన్ రావు గారు, భరత్ గారితో డిస్కస్ చేసిన తర్వాత లీగల్ కమిటీ డిస్కస్ చేసి ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ. మొత్తానికి ఇది ఏదైతే ఒక వ్యక్తి మీద ప్రాపగండ చేయడం, లేకపోతే అక్కడ లేని వ్యక్తి మీద ఒక డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు, లేకపోతే బర్త్డే పార్టీలో పాల్గొన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల హ్యాండిల్స్ నుంచి కూడా వస్తున్నటువంటి ఏదైతే పోస్టులకు సంబంధించి ఈరోజు మేడే రాజీవ్ సాగర్ ఈరోజు సైబర్ క్రైమ్ని కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసు తీసుకోవడానికి కూడా ఇక్కడ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కొంచెం జాప్యం చేశారు. దాదాపు గంటన్నర సేపు నిలబెట్టారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భం. దీంతోపాటు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన అయితేనేది, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన
ఆ వ్యవహారాలపై అయితే అనేది విపరీతమైనటువంటి మార్పింగ్ ఫోటోలు చేసి ఈరోజు అధికార పార్టీ కొన్ని దుశ్చర్యకు దిగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ శివతో కలిసి పండరి సైబర్ క్రైమ్ ఆఫీస్ నుంచి